నేటి కవిత సాహితీమూర్తులందరికీ నా యొక్క నమస్కారం. నేను అనురాధ మేరుగు హనుమకొండ నుండి. నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి మీకందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సోమవారం నుండి శనివారం వరకు మనకు నేటి కవిత సమూహంలో విభిన్నమైన వినూత్నకరమైన అంశాలు మనల్ని ప్రాతోదయాన్ని పలకరిస్తాయి. మన వ్యవస్థాపకులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారి చేత. అలాగే ఈ యొక్క వినూత్న కార్యక్రమానికి రథసారథులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి, అలాగే శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి నా యొక్క నమస్సుమాంజలి తెలియజేస్తూ, మనకు నాకు నచ్చిన కవిత నేటి కవిత సమూహంలో వచ్చే విభిన్నకరమైన అంశాలకు, సమకాలీన అంశాలకు అలతి పదాలతో తమదైన శైలిలో వ్రాసే కవుల యొక్క కవితలనన్నింటినీ కూడా చూసుకొని తమకు నచ్చిన కవితను ఎంచుకొని తమ యొక్క సమీక్ష, అభినందన, అభిప్రాయం మాలిక పంపే ఉద్దేశమే నేటి కవిత నాకు నచ్చిన కవిత. మరి ఈ వారం కూడా మన గురువులు ఆచార్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు మనకు చక్కని సమీక్ష, అభినందన, అభిప్రాయం మాలికని పంపారు. మరి అది ఇప్పుడు చూద్దాం. జూలై 1వ తేదీన ఐచ్ఛిక అంశం కోసం కోరి మరీ వలచింది అనే శీర్షికతో కవయిత్రి కర్రి మల్లీశ్వరి గారు రాసిన కవిత నాకు బాగా నచ్చింది. ఆద్యంతం చక్కని భావుకతతో, మనసుకు హాయిని గొలిపే పదబంధాలతో కోరి వచ్చిన సుమం పరవశాన్ని పరిచి 10ల స్థానాన్ని చేరుకుంటానంటే కాదనగలనా అంటూ కవయిత్రి ప్రకటించిన భావాలు చాలా బాగున్నాయి. మది తలుపు తెరిచి ఎలా ప్రవేశించావో ఏమో గాని పొంగి పులకించే భావన కలిగింది నాలో. కవితను కవితాత్మకంగా ఎత్తుకున్న తీరు ఈ విధంగా చాలా బాగుంది. నయనాల నిండుగా చంద్రబింబానివై నవ్వుల పువ్వులా విరబూస్తుంది. చూసినంతనే కుసుమించిన కోరికలేవో చెప్పాలనే మాటకు తడబాటు గిలిగింతలు పెడుతున్నా కోరి వచ్చిన సుమం యొక్క సుగంధాన్ని ఆస్వాదిస్తూ ఆనంద ప్రకాశాన్నై ఎదురెళ్ళి పట్టాభిషేక హారతులు పట్టాలిక అంటూ మంచి ముగింపునిచ్చారు కవయిత్రి గారు. కవయిత్రి పైకి కవితలో సుమం ప్రస్తావన తెచ్చినా నచ్చిన వారి గురించి అన్వయించుకోవడానికి యోగ్యంగా కవితను తీర్చిదిద్దారు. కవయిత్రి కర్రి మల్లీశ్వరి గారికి, నిర్వాహకురాలు సినారే వాగ్భూషణ అవార్డు గ్రహీత మేరుగు అనురాధ గారికి అభినందనలు అంటూ మన గురువుగారు దాస్యం సేనాధిపతి గారు చక్కని సమీక్ష, అభినందన, అభిప్రాయం మాలిక తన యొక్క ప్రత్యేకమైన శైలిలో పంపించారు. చక్కని భావుకతతో కర్రి మల్లీశ్వరి గారు కోరి మరీ వలచింది అనే ఒక అత్యద్భుత శీర్షికతో వ్రాసిన కవితకు వచ్చిన శ్రీ దాస్యం సేనాధిపతి గారి సమీక్ష, అభినందనకు నేను సదా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే కర్రి మల్లీశ్వరి గారికి అలాగే ఈ వారం వచ్చిన మరొక సమీక్ష, అభినందన, అభిప్రాయం మాలిక మనకు విశాఖపట్నం మాధవదార నుంచి దండు ఆంజనేయరాజు గారిది. వీరు కూడా మనకు క్రమం తప్పకుండా నాకు నచ్చిన కవితాంశానికి తమ యొక్క చక్కని సమీక్ష, అభినందన, అభిప్రాయం మాలికని పంపుతున్నారు. ఆంజనేయరాజు గారు, మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. దండు ఆంజనేయరాజు మాధవధార విశాఖపట్నం నుండి నాకు నచ్చిన కవిత వేదికను విసుగు విరామం లేకుండా వారం వారం నిర్వహిస్తున్న నాకు నచ్చిన కవిత వేదిక నిర్వాహకురాలైన శ్రీమతి అనురాధ మెరుగు గారికి నమస్కారములతో, అలాగే గురువు గారైన శ్రీదాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ గారైన శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కృతులతో నాకు నచ్చిన కవిత వేదికకై 26 జూన్ నాటి వీణా ప్రియాకృతి కలం పేరు గల శ్రీమతి అనురాధ మెరుగు మేడం గారి గజల్ పూరణం ఖండగతిలో వ్రాసిన గజల్లో వారు ముందుగా అంటారు: చిరుగాలి నేస్తమై పిలవడం బాగుంది, ప్రియురాలి పరిమళం పంచడం బాగుంది, ఊసులన్నీ తాను మోసుకొచ్చేనేమో చెవిలోన గుసగుసలు చెప్పడం బాగుంది, రాయబారాలేవి సాధ్యమే కాదంది, వారధే తానుగా మారటం బాగుంది, చెలి జ్ఞాపకాళ్లలో సంచరించే వేళ క్షణమొక్క యుగముగా గడపడం బాగుంది అని చివరగా అంటారు. సులభమేమీ కాదు చెలి చెంత చేరటం, ప్రతిలేఖ పంపమని కోరటం బాగుందంటూ ముగించారు అనురాధ గారు. నాకు నచ్చిన కవిత వేదిక ద్వారా హృదయపూర్వక అభినందనలు అందుకోండి అనురాధ మేడం గారు.
చివరిగా మరొకసారి అనురాధ మేడం గారికి నమస్కారాలతో ఇట్లు దండు ఆంజనేయరాజు గారు మాధవధార విశాఖపట్నం నుంచి తమ యొక్క ప్రత్యేకమైన సమీక్షాభినందన అభిప్రాయ మాలికను పంపారు. ఆంజనేయరాజు గారు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే అనురాధ గారి గజల్ పై మీరు పంపిన సమీక్ష అభినందనకు వారికి కూడా శుభాకాంక్షలు. మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆంజనేయరాజు గారితే మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక. వీరికి నచ్చిన కవిత వెన్నముద్ద అనే అంశానికి డాక్టర్ భరద్వాజ రావినూతుల గారు రాసిన కవిత. దండు ఆంజనేయరాజు గారు మాధవధార విశాఖపట్నం నుండి నాకు నచ్చిన కవిత వేదికకై ముందుగా నాకు నచ్చిన కవిత వేదిక నిర్వాహకురాలైన శ్రీమతి అనురాధ మెరుగు మేడం గారికి నమస్సులతో నాకు నచ్చిన కవిత అంశ రూపకర్తలైన గురువుగారు శ్రీదాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ గారైన శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం నాకు నచ్చిన కవిత 27 జూన్ నాటి బాలగేయం వెన్నముద్ద అనే అంశానికి డాక్టర్ భరద్వాజ రావినూతుల గారు వ్రాసిన కవిత. ముందుగా పల్లవిలో అంటారు డాక్టర్ భరద్వాజ్ గారు, వెన్న ముద్ద లాంటి ముద్దు అమ్మ చేతిలో ప్రేమ ముద్దు, చిన్నదైనా నా హృదయానికి చిరునవ్వుల పూల ముద్దు అంటూ వారి మొదటి చరణంలో అంటారు డాక్టర్ భరద్వాజ గారు. ఉయ్యాలలో ఊగుతూ ఉయ్యాలమ్మ పాటలు పాడుతూ వెన్న ముద్ద తినిపించే వెన్నెల కన్నీటి తల్లి చేతిలో నవ్వుల పూదోట విరిసే నవనీతపు ముద్దల నాలో ప్రేమను నింపే నా అన్నమ్మ మాటలంటూ మరియు చివరి చరణంలో అంటారు డాక్టర్ భరద్వాజ గారు, వెన్నముద్ద తినిపించు వెన్నెల తల్లి ప్రేమను పంచు, చిన్నదైన నా మనసుకు చిరునవ్వు పూదోటను అమ్మ ఒడిలో ముద్దుగా అన్న ముక్కలు తీయగా ప్రతిరోజు ఆనందంగా పాట పాడే బాలుడుగా అంటూ ముగించిన డాక్టర్ భరద్వాజ్ గారికి నాకు నచ్చిన కవిత వేదిక ద్వారా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే శ్రీమతి అనురాధ మెరుగు మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలంటూ దండు ఆంజనేయరాజు గారు మరొక సమీక్ష అభినందన మనకి నాకు నచ్చిన కవితాంశానికి పంపారు. ఆంజనేయరాజు గారు మీకు సదా కృతజ్ఞతలు నాకు నచ్చిన కవితాంశం తరపు నుండి. అలాగే మీ యొక్క సమీక్ష అభినందన పొందిన డాక్టర్ భరద్వాజ్ రావినూతుల గారికి అభినందనలు. అలాగే ఈ వారం మనకు వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారు కరీంనగర్ నుంచి మనకు పంపించారు. తిరుమల రెడ్డి గారికి నచ్చిన కవిత డాక్టర్స్ డే సందర్భంగా శ్రీదాస్యం లక్ష్మయ్య గారు వైద్య నారాయణలకు వందనం అనే శీర్షికతో రాసిన కవిత. సహజంగా నేను వైద్యుణ్ణి కాబట్టి వైద్యం గురించి, వైద్యుల గురించి, వారి వైఖరి ఏమిటో తెలుసుకోవాలని కవితను చదివాను. చాలా బాగుంది. ఆనాటి ఈనాటి తరాల అంతరాలలోని యథార్థాలను వివరిస్తూ నేటి కాలంలో మానవీయ విలువలను కోల్పోయిన వైద్యుల వ్యాపార సరళిని ఎండగడుతూనే మరో ప్రక్క వారు తమ కవితలో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోతూ యాంత్రిక జీవనానికి బానిసలైపోయి జబ్బుల పాలవుతున్న నేటి తరానికి చురకలు కూడా వేశారు. ఆనాటి వైద్యులు వైద్యో నారాయణో హరి అని అనిపించుకుంటే నేటి వైద్యులు వైద్యో ధనార్జనో భరి అని అనిపించుకుంటున్నారంటూ వేదన చెందుతూ బాధపడుతూనే అమృత హస్తం అందించే సేవా వైద్యులు కావాలి ప్రతి కాలానికి అంటూ ఆశావాదిగా ఆకాంక్షించారు. వారి కవిత ఆశాంతం సరళమైన పదాలతో, పదబంధాలతో, ఉపమానాలతో, మంచి భావుకథతో సాగింది. మచ్చుకు కొన్ని ఉదాహరణలు. మొదటి పాదంలో వీరంటారు, తల్లి జన్మనిస్తే గంగాజలం వంటి ఔషధాన్ని ఇచ్చి పునర్జన్మనిచ్చే నారాయణులు వైద్యులు. ఇచట కవి హృదయంలోని పవిత్ర భావస్పందన బయటపడింది. ఔషధాన్ని పవిత్ర గంగాజలంతో పోల్చి జన్మనిచ్చిన తల్లి కన్నా మిన్న చేశారు. ఆదరణీయ ఆహార్యంతో, అనునయించే భాషణంతో, నాడి స్పర్శతోనే సగం జబ్బు నయమయ్యేలా నమ్మకం నింపిన వైద్యం ఆనాడు. ఆ కాలంలో నాడీ స్పర్శతోనే అన్ని జబ్బులను తెలుసుకొని వారి మధుర భాషణంతో, ఆదరణీయ ఆహార్యంతో సగం జబ్బు నయమయ్యేలా చేసేవారని, నాడీ నమ్మకాలపైనే ఆనాడు జబ్బులన్నీ కూడా మాయమయ్యేవని తెలిపారు. నైపుణ్యం, మానవత్వం కలబోసిన మానవ దేవతలే వైద్యులు.
ప్రాణాలను నిలబెట్టిన దైవ స్వరూపుడు అంటూ మరో పాదంలో వారు అనడం చాలా బాగుంది. కాలం మారి వైద్యులు మారినా కూడా వైద్యులు నారాయణులే అంటూ వారి యొక్క తమ కవితలో చక్కగా వివరించారు అంటూ తమ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయం మాలికని చక్కని శైలితో ప్రత్యేకమైన శైలితో మనకు డాక్టర్ ఎడవల్లి తిరుమలరెడ్డి గారు పంపించారు. తిరుమలరెడ్డి గారు, మీకు డాక్టర్స్ డే సందర్భంగా బిలేటెడ్ హ్యాపీ డాక్టర్స్ డే. అలాగే మీరు చక్కని సమీక్షాభినందన అభిప్రాయ మాలికను పంపినందుకు మీకు సదా కృతజ్ఞతాస్థుతులు. అలాగే డాక్టర్స్ డే రోజటి కవిత వైద్య నారాయణలకు వందనం అంటూ చక్కని శీర్షికతో రాసిన శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి శుభాభినందనలు. మరి ఇవి ఈ వారం సమీక్షాభినందన అభిప్రాయ మాలికలు. మరి కవిమిత్రులందరూ కూడా తమ యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి యూట్యూబ్ లింక్ రాగానే కామెంట్ సెక్షన్లో మీ యొక్క కామెంట్లని అలాగే సమూహంలో కూడా పంపగలరని మనవి చేస్తూ, అలాగే ప్రతి వారం మీకు నచ్చిన కవితను మన నేటి కవిత సమూహంలో నుండి ఎంచుకొని చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక పంపగలరని కోరుతూ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.